టాయిలెట్స్ మన కాళ్ళ కింద నుంచి పోయే దరిద్రంగాను ఉండవు, మెయింటెనెన్స్ కాస్త మధ్య మార్గంగా ఉంటుంది. లోపాలు ఉంటాయి, బట్ మరి దుర్మార్గం కాదు, మరి అద్భుతమో కాదు అనమాట. అంటే మల్టీప్లెక్స్ ఫ్లెక్స్ రేంజ్ అయితే ఉండదు. అలాంటి థియేటర్లకు ఏం చేస్తారంటే వీక్లీ రెంట్స్, ఇప్పుడు ఈ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఇందులో నీకు ఈ నెలకి ఎంత ఇస్తాం, ఇది వారానికి ఎంత ఇస్తాం అన్నటువంటిది, ఇది వీక్లీ రెంట్స్ అనేది ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇకపోతే వీళ్ళు చెప్పేటటువంటి షేరింగ్ కాన్సెప్ట్. ఈ షేరింగ్ కాన్సెప్ట్ ఏంటంటే గతంలో ఉండేది, ఇది ఎన్టీ రామారావులు వీళ్ళు ఉన్నటువంటి సందర్భంలో షేరింగ్ ఆర్ రెంట్ అనేటువంటిది ఆ రోజుల్లో కూడా ఫార్ములానే అనమాట. డబ్బులు అందరూ పంచుకోవడం, లాభమైన నష్టమైన అన్నటువంటి. ఇప్పుడు ఇక్కడ షేరింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, నేను విన్నటువంటిది, నాకు తెలిసినటువంటి సినిమా థియేటర్ల వాళ్ళు చెప్పినటువంటి పాయింట్, ఈ రెంట్లు కూడా వాళ్ళతో మాట్లాడాకనే తెలిసినటువంటి అంశం అనమాట. ఈ షేరింగ్ కాన్సెప్ట్లో 55-45 ఆర్ 60-40 ఉంటుందట ఫస్ట్ వీక్లో. ఇవి మల్టీప్లెక్స్లో ఎక్కువగా జరుగుతాయట షేరింగ్స్కి సంబంధించి. ఆల్రెడీ నడుస్తున్నాయట మల్టీప్లెక్స్లో షేరింగ్. ఆ సినిమా కెపాసిటీని బట్టి ఇప్పుడు పెద్ద సినిమా వాళ్ళు అయితే కనుక తక్కువ షేరింగ్ ఇస్తారట, లైక్ 40%, 35% ఇట్లాగా. చిన్న సినిమా వాళ్ళు అయితే కనుక ఎక్కువ షేరింగ్ ఇస్తారట, అంటే 70% సినిమా థియేటర్కి ఇచ్చి 30% వాళ్ళు తీసుకోవడం అట్లాగా. ఇది ఈ షేరింగ్లో ఏంటంటే టికెట్ రేటు పెరిగితే కూడా ఆ షేరింగ్ డబ్బులలో కూడా అంతే వస్తుంది కదా వాళ్ళకి వాటా. సరే, ఈ రెంటల్లో సింగిల్ థియేటర్ రోడ్కి ఆ రేట్ ఇవ్వరట. ఇది 1 వీక్ రెంట్ తీసుకుంటారు కదా, ఆ తీసుకున్నప్పుడు నీకు 1,50,000 మామూలుగా ఈ పల్లెటూళ్ళలో